సో 'బచ్చల మల్లి' 20థ్‌న రిలీజ్ అవ్వబోతుంది. ఓకే. టీజర్ చూసాము. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ మీ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ వాట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ మూవీ? సో 'బచ్చల మల్లి' మీరు టీజర్ చూసారు అండ్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? 'బచ్చల మల్లి' అనే ఒక క్యారెక్టర్ నరేష్ గారు ప్లేస్ అ వెరీ అగ్రెసివ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. యెస్. ఇక్కడ చూస్తే నేను వెరీ సాఫ్ట్, ఇన్నోసెంట్ యెట్ ఆఫ్టర్ అ పాయింట్ షీ బికమ్ స్ట్రాంగ్. సో ఏంటంటే ఒక పర్సన్ ఇంత అగ్రెసివ్‌గా ఉన్నప్పుడు ఎలా మారుతారు? దేని గురించి మారుతారు? అన్నది ఈ మూవీ. అండ్ ఈ మూవీ సపోజ్ ఎక్కడైనా ఆడియన్స్‌కి ఎక్కడైనా ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది, ఈ విషయంలో కనెక్ట్ అవుతుంది అని మేమందరూ నమ్ముతాము. సో దట్స్ అబౌట్ 'బచ్చల మల్లి'. ఓకే. అండ్ వాట్ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్? మీరు ఇప్పటివరకు చేసిన సినిమాస్‌లో మ్యాథ్స్ కొంచెం సైలెంట్‌గా, ఇన్నోసెంట్‌గా ఉండే రోల్సే మీరు చూస్ చేసుకుంటారు. ఇప్పటివరకు మేము మిమ్మల్ని అలాగే చూసాము. యాక్చువల్లీ చూస్ చేయలేదండి. అది అట్లా వస్తుంది. Yes, అంటే మీ ఫేస్ లోనే అది కనిపించేస్తుంది. యు ఆర్ లుకింగ్ లైక్ వెరీ ఇన్నోసెంట్ అండ్ చాలా సైలెంట్ గా, కూల్ గా, కామ్ గా కనిపిస్తున్నారు. అందుకే మేబీ మీకు అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? మేబీ ఐ డోంట్ నో. నేను కూడా అదే క్వశ్చన్ నేనే ఎందుకు సాఫ్ట్ not like I want to do something which is very but also strong roles or maybe city subjects also, but it's fine. I think akkade andru connect avutunnaru ante I don't know what to do, but somewhere వాళ్ళకి నచ్చుతుంది. ఈవెన్ ద మూవీ ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ ఎక్కడో ఈ క్యారెక్టర్కి నేనే కరెక్ట్గా ఉంటాను అన్నది. ఎస్పెషలీ సుబ్బు గారు అయితే ఈజ్ లైక్ మీరే అండి చేయాలి, నేను అసలు వేరే ఆప్షన్ కూడా నేను చూడలేదు, వేరే ఆప్షన్ థింక్ కూడా చేయలేదు, మీరే చేయాలి. సో అన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే, లైక్ మేబీ సమ్వేర్ ఆయన కనెక్ట్ అయ్యింది అంటే ఎక్కడో ఆడియన్స్ కూడా నేను కనెక్ట్ అవుతాను అని నమ్ముతున్నాను. సో మేబీ దట్స్ వెరీ బట్ ఐమ్ ఓపెన్ టు అదర్ కైండ్ ఆఫ్. నేను చూస్ చేయలేదు, మీరు చెప్పినట్టు చూస్ అయితే అసలు లేదు. ఐ చూస్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ గుడ్ క్యారెక్టర్స్, బట్ ఇదే కావాలని నేను చేయలేదు. బట్ ఐ వుడ్ ఆల్సో వాంట్ టు డూ డిఫరెంట్ రోల్స్, సిటీ అమ్మాయి లాగా ఆర్ ఎనీ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ. ఓకే. సో సుబ్బు గారు మీ దగ్గరకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఎన్ని సెట్టింగ్స్ లో ఓకే చేశారు? సో యాక్చువల్లీ మేము ఫోన్లోనే, బికాజ్ నేను హైదరాబాద్ నుంచి లేదు, సో ఫోన్లోనే విన్నాను. ఆల్మోస్ట్ నేను ఫోన్లోనే విన్న స్క్రిప్ట్స్ అన్నీ ఓకే అయింది అండ్ అదే కొంచెం వర్కౌట్ అయింది ఏమో. సో దాన్ డైరెక్ట్ నరేషన్, బట్ డైరెక్ట్ నరేషన్ డెఫినెట్లీ వెన్ ఐ కమ్ టు హైదరాబాద్ టు ఆల్మోస్ట్ సైన్ ద ప్రాజెక్ట్, ఐ సిట్, మళ్ళీ నేను వింటాను, మళ్ళీ నా క్యారెక్టర్ గురించి డౌట్స్ అడుగుతాను. ఇలా చేస్తే ఇలా జరిగితే ఆర్ అవుట్ఫిట్స్ ఆర్ లుక్స్ ఎలా చేయాలని. సో లాట్ ఆఫ్ హోంవర్క్ ఇన్ మై మైండ్ ఆల్సో ఐ డూ. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యు ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ యువర్ క్యారెక్టర్. అసలు చాలా పర్టిక్యులర్ గా ఉంటారు, అవుట్ఫిట్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు, అండ్ ఎవ్రీథింగ్. ఎవ్రీ ఆర్టిస్ట్ పర్టిక్యులర్. అంటే ఇప్పుడు మీరు నరేషన్ చెప్పినప్పుడు మీరు యూ విల్ స్టార్ట్ ఎలా ఊహించుకుంటారు అంటారు కదా, లైక్ యూ ఫీల్ ద ఇమాజిన్ చేస్తారు. సో అలా అన్నప్పుడు యూ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ ఇట్స్ లైక్ యూఆర్ పుట్టింగ్ యువర్ ఎఫర్ట్. సో ఇట్స్ నాట్ లైక్ పర్టిక్యులర్ అబౌట్ ఇట్, ఇట్స్ పర్టిక్యులర్ కన్నా యూఆర్ పుట్టింగ్ యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ యువర్ క్యారెక్టర్. మేమ్ డైరెక్టర్ ఆల్సో విల్ పుట్, బట్ యువర్ కాంట్రిబ్యూషన్ ఆల్సో విల్ బీ దేర్. సో మై కాంట్రిబ్యూషన్ ఇస్ లైక్ ఎంత ఇంకా ఎలివేట్ చేద్దాం ఈ క్యారెక్టర్ని, ఇంకా బెటర్ ఎలా చేద్దాం అన్నది నా ఉద్దేశం అంతే. ఓకే. సో మీకు ఎప్పుడు తెలిసింది ఈ సినిమాలో అల్లరి నరేష్ గారు హీరోగా చేస్తున్నారు అని? ముందే ఫస్ట్ నుంచి ఇక్కడ అందరూ ఫస్ట్ హీరో గారిని సెలెక్ట్ చేసిన తర్వాతనే మిగిలినది అన్ని సెలెక్ట్ చేసుకుంటారు. So what was your reaction? అల్లరి నరేష్ గారు హీరో అని తెలిసి? Yeah, I was happy. He is versatile actor, I think everyone knows, and చాలా కామెడీ చేస్తారు. బట్ కామెడీ చేస్తున్న ఒక ఆర్టిస్ట్ ఇస్ గోయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అన్నప్పుడు ఓకే, మేబీ సమ్వేర్ హీ ఆల్సో వాంట్స్ టు డూ అ చేంజ్ కదా. స్టోరీ వైజ్, క్యారెక్టర్ వైజ్ ఆయన కూడా కొంచెం చేంజెస్ ఇస్తున్నారు అన్నప్పుడు దెన్ మేబీ ఏదో ఒకటి ఉంది, దట్స్ వై హీఈస్ ఆల్సో వెరీ అట్రాక్టెడ్ టు దిస్ స్క్రిప్ట్ అనేసింది నాకు. సో ఆ చేంజ్ ఓవర్ చూసినప్పుడు మేబీ నేను
నేను కూడా కొంచెం దానికి కాంట్రిబ్యూట్ చేయాలి టు ద క్యారెక్టర్, టు ద మూవీ అనేసింది. ఓకే.